మాజీ మంత్రి వైసీపీ శాసనమండలి నేత బొత్స సత్యనారాయణ అశోక్ గజపతిరాజుపై చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బొత్స ఈ కామెంట్స్ చేయడం వెనుక కారణం ఏంటనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. అది కూడా వ్యక్తిగత విమర్శలు కావడంతో చర్చకు తావిచ్చింది. విజయనగరం జిల్లా అశోక్ గజపతిరాజు బొత్స సత్యనారాయణ రెండు ప్రధాన పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారు. అశోక్ గజపతిరాజు టీడీపీకి, బొత్స వైసీపీకి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నారు. తమ పార్టీలకు సంబంధించి జిల్లా స్థాయిలో కీలక రాజకీయ పరిణామాలన్నీ వీరి కనుసన్నల్లోనే జరుగుతాయి. వీరిద్దరి నడుమ అడపాదడపా పరస్పర విమర్శల పర్వం సాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా బొత్స అశోక్ గజపతిరాజును విమర్శించే సందర్భంలో ఆచితూచి వ్యవహరించేవారు. అశోక్ విషయంలో ప్రతిపక్షాల తీరు కూడా అలాగే ఉండేది. రాజుల కుటుంబ నేపథ్యంతో పాటు నిబద్ధత గల వ్యక్తిగా అశోక్ గజపతిరాజుకు ఉన్న పేరు ఇందుకు ఓ కారణంగా చెబుతారు. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టాక జిల్లాలో రాజకీయ పరిస్థితులు మారాయి. అశోక్ గజపతిరాజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేసులపై విమర్శలు చేసేవారు. అందుకు వైసీపీ నాయకులు కూడా కౌంటర్ ఇచ్చేవారు. అదే క్రమంలో అశోక్ చైర్మన్గా వ్యవహరించిన మాన్సాస్ వ్యవహారంలో అప్పట్లో జిల్లాలో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అశోక్ను కాదని సంచయిత గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా చేయడం జరిగింది. ఆ సందర్భంలో రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ చర్చ సాగింది. అయితే ఎన్నికలలో వైసీపీ ఓటమి చెందడం, కూటమి అధికారంలోకి రావడంతో పార్టీ పరంగా ఇటు అశోక్ గజపతిరాజు అటు బొత్సాల మధ్య విమర్శలు పార్టీ పరంగా పరస్పరం సాగించారు. అయితే ఇటీవల అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్గా పనిచేసే అవకాశం వచ్చింది. అశోక్ గజపతిరాజు వంటి వారు గవర్నర్ పదవికి అర్హులేనంటూ వైసీపీలో కూడా అంతర్గతంగా కొంతమంది నోట వినిపించింది. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. రిషికొండ రిసార్ట్స్ను మెంటల్ హాస్పిటల్గా మార్చాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ప్రతిస్పందనలు వస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి రావడం హర్షించామంటూనే రుషికొండ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అశోక్ గజపతిరాజు మాటలు అహంకారం, అహంభావానికి నిదర్శనమని బొత్స విమర్శించారు. ఒక గవర్నర్ స్థాయి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఆయన మానసిక స్థితినే ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. ఇక రుషికొండ ప్రాజెక్టు విశాఖ భవిష్యత్తు అభివృద్ధికి ఒక ముఖ్యమైన అడుగు అని బొత్స గుర్తు చేశారు. దాన్ని దురుద్దేశంతో విమర్శించడం తగదని, ప్రజల ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించాలని ఆయన సూచించారు. ఈ వివాదంలో రుషికొండ రిసార్ట్స్ అంశం మళ్లీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు, బొత్స సత్యనారాయణ ప్రతిస్పందనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడి మరింత పెరిగింది. మరోవైపు గవర్నర్ పదవిలో ఉన్న అశోక్ గజపతిరాజుపై విమర్శల వల్ల రాజకీయంగా ఒరిగేదేమీ లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గవర్నర్ పదవి నేపథ్యంలో అశోక్ టీడీపీకి ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవికి రాజీనామా చేయడమే ఇందుకు కారణం. ఇక అశోక్ పై బొత్స అనుచిత వ్యాఖ్యలు సరికాదని టీడీపీ నాయకులు ఖండించారు కూడా. అయితే టీడీపీలో పెద్ద నాయకులపై వైసీపీలో కొంతమంది నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం తెలిసిందేనని, కాకపోతే బొత్స వంటి నేతలు విమర్శలు చేయడమే రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మొత్తం మీద అశోక్ గజపతిరాజుపై బొత్స కామెంట్స్ విజయనగరం జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే తావిచ్చింది. మరి రానున్న రోజుల్లో విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.